మల్లిక త్వరగా ప్లేట్లు తీసురా. ఏమండి పీట వేయమంటారా? పీట? మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు మావయ్య. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీదే తింటాం. నేను ముందే చెప్పానా, మా తమ్ముడు వాళ్ళకి కింద కూర్చుని తినే అలవాటు లేదు, డైనింగ్ టేబుల్ తెండి అని. విన్నారా? ఇలా కింద కూర్చోపెట్టి అన్నం పెడితే వాళ్ళు ఉండేవాళ్ళు, మన ఇంట్లో ఉంటారా? పర్వాలేదు వదినా, మేం సర్దుకుంటాం. నేను సర్దుకుంటానే, కానీ మా అమ్మ కింద కూర్చోలేదు కదా. అత్తయ్య గారికి నేను తీసుకువెళ్లి పెడతానులేండి, మీరు కూర్చోండి. మీరు కూర్చోండి బాగారు. అలా చూస్తా నిలబడతామంటే వడ్డించు. ఏముండేవి అత్తయ్య? పప్పు రసం. మీరొచ్చారని ఒక ఐటెం ఎక్స్ట్రా చేశాను తమ్ముడు. బావగారు డిన్నర్ రెడీ చేద్దామా? ఏం వేయమంటావు మావయ్య? ఉన్నవి రెండే, మేము వేసుకుంటాం గాని మీ నాన్నని డిన్నర్ రెడీ అని పెద్ద పెద్ద పదాలని వాడొద్దని చెప్పు. అక్క మేము వడ్డించుకుంటాం. తమ్ముడు సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళి మీ అత్తయ్య గారికి భోజనం పట్టుకెళ్ళు గీత. ఎంత రాత్రైంది, ఇంకా డిన్నర్ కి పిలవలేదు. వీళ్ళు రాత్రిపూట భోంచేయరా ఏంటి? అత్తయ్య అత్తయ్య భోజనం. వచ్చావా? మీ అన్నయ్య ఇంట్లో రాత్రిపూట భోజనం నిషేధమేమో అనుకున్నా. రెండు పూట్లా తినేంత స్తోమత లేదు కదా. వాళ్ళకి లేకపోయినా మనకే లోటు చేయర్లేండి. పౌరుషాలకేం తక్కువ ఉండదు. ఇంతకీ ఏంటి కూరలు? పప్పు రసం. అన్ని ఐటమ్సా? సడన్ గా వచ్చాం కదా, రేపటి నుంచి అన్ని నేను చూసుకుంటానులేండి. చెప్పు వాళ్ళకి, ఉదయాన్నే నాకు కాఫీ కావాలి, టిఫిన్ నన్నడిగి చెయ్యాలి. సరే అత్తయ్య. అక్కడ పెట్టు. అమ్మా గీత, నువ్వు కూడా కూర్చో, వదిన్ని కొట్టించేద్ది. ఏంటి మావయ్య కళ్ళు తుడుచుకుంటున్నావు? కళ్ళలో నలకేమన్నా పడిందా బావగారు? నలక్ కాదు తమ్ముడు, మీ ఇద్దరు మా ఇంటికొచ్చి ఇలా కలిసి భోజనం చేస్తూ ఉంటే ఆనందంతో ఆయనకి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. మీ వంటలు తినలేక మాకు కూడా అయ్యే వస్తున్నాయి. ఏమండి, ఇదిగో చూడండి, సడన్ గా తమ్ముడు వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంట్లో పప్పు ఉంది కాబట్టి వండి పెట్టాను. రోజు ఇలా అరాకొరగా వండి పెడితే తమ్ముడు వాళ్ళు ఉండరు చెప్తున్నా.
మమ్మీ ఆకలేస్తుంది. అమ్మా ఇంకెంతసేపే? ఇది అసలే ఆకలి కాగలేదు. వస్తున్నానే, ఐటమ్స్ తేవద్దా? నానా విన్నావా? ఐటమ్స్ అవుతున్నాయట. అయితే మనం వెళ్ళి కూర్చుందాం పదరా. ఏం నాన్న నువ్వు పండగలుండి పిలవకుండా ఎలా వెళ్తాం చెప్పు? పండగలుడి పోపుకి పోయినప్పుడు ఈ బిల్డప్ ఏమైందమ్మా? బిల్డప్లకు పోతే పస్తే. ఒరేయ్, వీడు మర్చిపోయి మాట్లాడడం లేదురా, అనుభవంతోనే మాట్లాడుతున్నాడు. పిలుపులు వస్తాయని చూస్తే ఖాళీ గిన్నెలే మిగులుతాయి. ఒరే శివ, ఈ డైలాగులు చూస్తుంటే మనకి బాగా సింక్ అవుతున్నాయి. అబ్బా ఆకలి దంచేస్తుంది లేరా? సర్లే పద పద పద. పద. ఏంటమ్మా ప్రియా, అన్ని గిళ్ళు మీ అమ్మకు తెలదేస్తుంది, నువ్వు కూడా వెళ్ళుకొని తేవచ్చు కదా? ఎందుకు అన్నయ్య గారు, తెచ్చేసాగా. అంటే ఈ ఒక్కకేనా సిస్టర్? ఆ, బిర్యానీ అయి ఉంటుంది అనుకుంటాను. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీయా? ఐ థింక్ ప్రాన్స్ అనుకుంటా. వెరీ గుడ్. ఇంతకీ ఏం చేసావి? ఏంటిది? పులిహోర. పోపులు అడిగింది దీనికి అమ్మా? అవునన్నయ్య గారు, మీరేమో సడన్ గా వచ్చారు, ఇంట్లో ఏమో ఏమీ లేవు, మరి పోపులు కూడా వేయకుండా పులిహార ఏం చేస్తానని అల్లుడు గారిని కష్టపెట్టాను. అంతేనా? మా అందరి కోసం పోపుల కోసం 2 రూపీస్ ఖర్చు పెట్టింది అత్తయ్య. ఇలాంటప్పుడు డబ్బులు మొహం చూసుకుంటే ఎలా అల్లుడు గారు? ఒట్టి పులిహోరేంటమ్మా? ఒట్టి పులిహోర కాదే, నిమ్మకాయ కూడా పిండాను. అందులో ఎలకల మందు కలిపాల్సింది, దరిద్రం పోయేది. ఏ లోకి, ఏంటి ఆ మాటలు? లేకపోతే ఏంటి మమ్మీ? మనమందరం ఇక్కడికి వస్తే కనీసం 2-3 కూరలైనా చేయకుండా పులిహోర పెడుతుందా? ఈ ఇంట్లో ఇదే ఉందే కాబట్టే అదే చేశాను. నీ ఇంట్లో లాగా సాగాలంటే ఇక్కడ కుదరదు. అమ్మా నువ్వుండవే, నేను చెప్తాను కదా. చూడులోకి, ఈ పూటకిది చాలేవే, రేపు చూడు మీ అమ్మమ్మ ఎన్ని వెరైటీలు చేస్తుందో. అవునవును, ఇంటల్లుండి వచ్చాను కదా, రేపు ఖచ్చితంగా చేస్తుంది. బ్రహ్మా, ఈ రోజు పులిహారైనా చేశాను అల్లుడు, రేపు అది కూడా ఉండదు. అల్లుడు, ఆ, ప్లేట్ పట్టుకోండి. ఆ. ఉమ్. ఆ? ఏ వద్దా? ఆ, ఆ. పోలేరా, నీ దరిద్రం మరి ఇంతలా సుడి తిరిగేస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. యాదవ బతుకు యాదవ బతుకు. ఏం బావ ఇది? కిల్లి బా, సుబ్బారెడ్డి గారి కిల్లి కొట్లో నీ కోసం స్పెషల్ గా కట్టించాను.
దేనికి? అన్నం తర్వాత కిల్లి వేసుకుంటే అరుగుదల బాగుంటదని. అరకు కూడా పోవడానికి ఏం పెట్టావని? అసలు నేనేం తిన్నానని? ఏంటండి ఏమైంది? హా? మీ అన్నయ్య తిన్నది అరగదేమోనని భయంతో కిళ్ళి పట్టుకొచ్చాడే. ఏమనంటే ఫీల్ అవుతారు గాని ఏమండి నువ్వు ఉండవే. బిర్యానీ పెట్టి కిళ్ళి ఇస్తే అదొక పద్ధతి. 10 రకాల పిండి వంటలు పెట్టి ఎక్కడ అరగదు అని కిళ్ళి పట్టుకొస్తే అదొక మీనింగ్. తొక్కలో పప్పు చారు పెట్టి ఏమండి? ఏమండి? నువ్వు ఆగవే. అయ్యో ఏంటి బావగారు? అయ్యో అన్నయ్య నువ్వు తప్పుగా అనుకోకు. బావగారు ఏదో కామెడీగా. అవునా? ఆ ఎంతైనా బావమరిదివి కదా, సరసమాడుతున్నారు. నేను అదే అనుకున్నాను. నా ఆకలి కేకలు మీ ఇద్దరికి సరసాల్లా కనబడుతున్నాయా? ఏమే ముందు మీ అన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నావే. వెళ్ళిపోమన్నా. అన్నయ్య ఆయనకి కిళ్ళి నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు. అలాగమ్మా. బావగారు సరసాలు ఏమన్నా ఉంటే పొద్దున ఆడుకుందాం. గుడ్ నైట్ అండి. ఏమండి కిళ్ళి నువ్వే నవ్వులు మింగి చావు. తినకపోతే పోన్లేండి, పక్కకు జరగండి. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? కూర్చోడం ఏంటి, పడుకోవాలి కదా, రాత్రి అయిపోయింది కదా. ఎక్కడ పడుకుంటావే? ఇంకెక్కడా, ఇక్కడే. ఇక్కడంటే ఎక్కడే? మంచం కింద? కాదండి పైన, ఇద్దరం షేర్ చేసుకోవాలి. ఉన్నదే ఇంత మంచం, ఇక్కడిద్దరం అలా పడుకుంటామే. తప్పదండి, సర్దుకోవాలి. నువ్వు లోపల తగలాడుతున్నావు కదే. అనుకున్నాను కానీ లోపల ఖాళీ లేదండి. మరి అలానే నా నెత్తి మీద ఎక్కుతావా? కడుపు నిండా తిండి లేదు, పడుకోవడానికి చోటు కూడా ఇవ్వరా? ఏమండి అరవకండి. అరవడం కాదే, కడుపు రగిలిపోతుంది. పప్పు చారు పెట్టి కడుపు రగిలించింది కాక కిళ్ళి పట్టుకొచ్చి ఆ మంటలో ఇంకా పెట్రోల్ పోసాడు మీ అన్నయ్య. వెళ్ళు వెళ్ళు, మీ ఇంట్లో ఖాళీ లేకపోతే ఆటక మీద పడుకో. సరే అరవకండి, నేను లోపలికి వెళ్ళి అడ్జస్ట్ అవుతాను. ఎలా? పండగలుడు పిండి వంటలు అన్నాడు. పులిహార పెట్టింది. ఇదేంటి లైట్ ఆర్పేశారు? బయట తిరుగుతున్నారని మర్చిపోయారా వీళ్ళు? లేదు లేదు, వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. అంటే నీ పడక ఇక్కడే. ఎక్కడా? ఎక్కడెక్కడా? ఇదిగో బెడ్, షేరింగు. ఏంటే నీ బిడ్డ షేరింగా? పడుకుంటే దిగిపోద్దా, లాగితే దిగిపోద్దా? వద్దంటే చాప కూడా ఉండదు. ఇదిగో పెద్దాయనా, నువ్వేమన్నా కుర్రాడివా? చెప్పింది విను, పెట్టింది తిను. లేకపోతే బలి. ఓ అసలు ప్రతిదానికి బలి బలి అంటున్నావు. అసలు దాని విలువేంటి? నువ్విక్కడ ఉండాలని వచ్చావుగా, పోను పోను నీకే అర్థం అవుతుందిలే. పడుకో. బతుకు. తిన్నావంటే పులిహోర, పడుకుందామంటే ఈడితో షేరింగు. ఏం చేయాలి ఇప్పుడు? ఇక పదానా జరుగు. ఏమయ్యా దగ్గకుండా ఉండలేవా? అబ్బా దగ్గకుండా.
గీతమ్మ వీళ్ళందరినీ మార్చాలని ఇక్కడికి తీసుకొచ్చింది. వీళ్ళు మారేలోపు నేను పోయేలా ఉన్నాను. ఒక పక్క దోమలు ఆడేసుకుంటున్నాయి, మరో పక్క వీడు ఆడేసుకుంటున్నాడు. ఓ నిన్ను ఇదిగా నోట్లోంచి గుడ్డ తీసావంటే పిసికెత్తాను అరకుండా పుడికా కరోనా వచ్చి అందరు చచ్చిపోతున్నారు గాని ఈ ముసడు మాత్రం సావడం. అమ్మా ఈడెవడండి బాబు. అబ్బా అబ్బా ఏమండి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏంటండి లేవగానే తిడుతున్నారు? పడుకొని తిడితే పడవా? ఏం చేస్తున్నావే? కళ్ళాపు చదువుతున్నానండి. కళ్ళాపు వాకిలి మీద చల్లాలి, మనుషుల మీద కాదు. మీ మీద పడిందా? నోట్లో పడింది. సారీ అండి. ఏం కలిపావు అందులో? ఆవు పేడ. ఆవు పేడ అంటే నా నోట్లో పడిన నీళ్లు. సారీ చెప్తున్నాను కదండి. అయినా ఆవు పేడ మంచిదండి. ఏది తాగడానికా? కళ్ళాపు చల్లడానికండి. చూసుకోలేదు, ఏమనుకోకండి. అంత కళ్ళు మూసుకుపోయి నువ్వు ఉండవే. నువ్వు కావాలని చేసావే. బారుడు పొద్దెక్కినా కూడా
వీడు ఇంకా పందిలా నిద్రపోతున్నాడేంటా అని కుళ్ళిపోతానంతోనే చేసావే. ఆ, ఇది మీ పుట్టిల్లోనే కదవే బలుపు చూపిస్తున్నావు? నేనేం బల్బు చూపించానండి. నీకే కాదే, మీ ఇంట్లో వాళ్ళందరికీ బలిపే. లేకపోతే ఇంటల్లుని వీధిలో పడుకోబెట్టిస్తారా, ప్యాన్నీళ్ళు నోట్లో పోస్తారా? అయ్యో స్వామి, చూసుకోలేదని చెప్తున్నాను కదా. అయితే లెంపలేసుకోవే. కుంజుల్తి నా వల్ల కాదు. నీ వల్ల ఏమవుద్ది? ఓ 100 మందికి వడ్డించి వార్చే డేక్స్ ఎలా తయారయ్యావు? ఏంటా అలా చూస్తున్నావు? నిన్నటి నుంచి మీ వర్షన్ మారింది. నన్ను కావాలనే కామెంట్ చేస్తున్నారు. వెర్షన్ అంటే తలరాత కూడా మారింది కదా. కాలచక్రం గిర్రం తిరిగి మళ్ళీ మొదటికే వచ్చింది. నీ కొంపకొచ్చి ఆగింది. అది సరే గాని ఏమైందా నీకు? నాకేమైంది? మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంతే. ఉదయాన్నే లేచి పనులు అవి చేసి పూజ గదిలో గంట కొట్టి నిద్ర లేపేదానివి. ఇక్కడికి వచ్చావు, పనులు ఏమైనా ఉంటే మీ వదిన చూసుకుంటుంది కదా, కాసేపు పడుకోవచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదే. పరిస్థితులు బాగోకి ఇక్కడికి వచ్చాము. పని చేయకుండా కూర్చొని తినమంటారా? అయినా మనం ఇక్కడికి వచ్చింది రెస్ట్ తీసుకోవడానికి కాదు, పోగొట్టుకున్న పొలాల్ని ఎలా సంపాదించుకోవాలని, ఎప్పుడు తిరిగి మనందరం ఆ ఇంటికి వెళ్ళాలి అని. ముందు అది ఆలోచించండి. ఉదయం లేవగానే మీ దర్శనం ఏంటంటే? లేచావా? యా, నిద్రలోనే పోతాననుకున్నావా? అది కొత్త చోటు కదా అని. చోటు కొత్తదైనా ప్రమాదం ఏం లేదు. మీ దగ్గుతోనే పరిస్థితి దారుణంగా ఉంది. ఏనానా బాగా నిద్ర పట్టిందా? నువ్వేం చేస్తున్నావురా? పళ్ళు తోముకున్నా నాన్న. అంత తొందరగా వచ్చిందా అని. అదే నాన్న, పండగల్లుణ్ణి ఉదయాన్నే అత్తయ్య గారు వచ్చి కాఫీ అని, నా పెళ్ళం వచ్చి టిఫిన్ అని అంటే రెడీగా ఉండాలి కదా. సిగ్గనిపించట్లేదురా నీకు? దేనికి? ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నందుకు. రాత్రి కూడా ఇలాగే బిల్డప్ ఇచ్చా. ఏమైంది? పులిహోర. అది నేనంటే హడావుడైపోయింది. అదే రేపటి నుంచి అంతా బాగుంటుంది, మీరు షాక్ అయిపోతారని ప్రియ చెప్పింది కదా నాన్న. అవును మాయ్యా, నాకు చిన్న డౌట్. ఏంటి? నేను ఒక రోజు మీ కోడలు చేసిన దానికి అడలిపోయావే, నువ్వు ఎలా భరిస్తున్నావు? రాత్రి జరిగిన దానికే మీరు షాక్ అయిపోయారు. ఇప్పుడు జరిగే చూడండి, ఇంకా షాక్ అవుతారు. ఏం జరుగుద్ది? మీ కోడలు వచ్చి మామయ్య గారు కాఫీ తీసుకొచ్చాను తాగండి అంటుందా? మావయ్య గారు, మావయ్య, మావయ్య గారు రేణుకా లేచారా? మీకోసమే వేడి వేడిగా కాఫీ తీసుకొచ్చాను, తాగండి. అంత వేడిగా ఉంటే నేను తాగలేనమ్మాయి. నేను చల్లార పెడతాను కదా.
తీసుకోండి. ఎలా ఉంది? ఓ మాదిరిగా ఉంది. ఆ, ఈసారి బెటర్గా చేస్తాను. మీరు స్నానం చేయడానికి వేడినీళ్ళు పెట్టాను, తలంటుకోవడానికి కుంకుడికాయ పులుసు పెట్టాను. టిఫిన్ లోకి చేపల పులుసు పెట్టమ్మా. చేపల పులుసు కాదు, ఎలకల ముందు పెడతాను. మావయ్య గారు, మీరు త్వరగా వస్తే తలకు ఆయిల్ పెడతాను. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? అలా అంటారేంటి? మీరు ఈ ఇంటికి పెద్ద దిక్కు, పైగా నేను మీ కూతురునేమో అయితే ఇవన్నీ చేయనా ఏంటి? బ్రామా, ఆయన డైలాగ్ నువ్వు చెప్తావేంటి? సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. ఆ, టిఫిన్ ఏం చేయమంటారు మావయ్య గారు? ఇడ్లీ, దోశ, పూరి, వడ? ఏదో ఒకటి చాలు. అలా అనద్దు. 2-3 ఐటమ్స్ గాని పెట్టకపోతే నాకు పెట్టినట్టుండదు. నేను చేసి తీసుకొస్తాను, మీరు త్వరగా వచ్చేయండి. ఏనా ఇది? మీ అత్తగారి ప్రేమ. అల్లుడు నేను నాకీ లేదు. ఆ వియ్యం కుండను పట్టించుకుందా ఏంటి? ఆ ముసలోడికి మాత్రం మెనూ చెప్పింది. మెనూ అడుగుతాం పద. పద. రా. మాయా, ఆవిడ పెర్ఫార్మెన్స్ కి మీనింగ్ ఏంటి? స్నానం చేసి వచ్చి చెబుతాలే. ఆ. ఆ. దీని వాలకం చూస్తుంటే పర్మనెంట్ గా అందరూ ఇక్కడే తిష్ట వేసేలా ఉన్నారు. కర్మ. ఏంటమ్మా గీత, ఏం చేస్తున్నావు? వంటికి సిద్ధం చేస్తున్నాను వదిన. అంటే నన్ను తిట్టించాలనే కదా? వదిన, లేకపోతే ఉదయాన్నే లేచి కళ్ళాపు జల్లడాలు, ఇంటి పనులు చేయడాలు, వంటకు ప్రిపేర్ చేయడాలు, నీతో అన్ని పనులు చేయిస్తున్నానని మీ అన్నయ్య అనుకోవాలనే కదా? లేదు వదిన, మన ఇంటి పనే కదా అని. మనిల్లేంటి? ఇది నా ఇల్లు. అవును వదిన, మీ ఇల్లే. కానీ ఇది నా పుట్టిల్లు, నేను పుట్టినిల్లు. ఆ, మాటలు మాత్రం చాలా తీయగా చెప్తావు. నా పుట్టిల్లు, నేను పుట్టినిల్లు అని. అంత అభిమానం ఉన్న పుట్టింటికి ఏం చేసావని? చేయడానికి ఇప్పుడున్న పరిస్థితి. ఆ, ఇప్పుడు బాలేదు. ఇంతకు ముందు ఏ పండక్కైనా అన్నని పిలిచి బట్టలు పెట్టావా? నాకు మంచి చీర పెట్టావా? కష్టం వచ్చేసరికి మాత్రం వాలిపోయావు. ఏ పుట్టిల్లైనా ఆడపిల్లని భరించేది పెళ్ళయ్యే వరకే. నీ ఉద్దేశం ఏంటో సూటిగా చెప్పొదినా. నేనేం చెప్తాను? చెప్పారుగా మీ అన్నయ్య, వచ్చి మా మీద ఎక్కండి అని. చూడు గీత, నేనేదైనా మొహం మీదే మాట్లాడతాను. మనసులో ఒకటి పెట్టుకుని బయటకోటి మాట్లాడడం నాకు తెలీదు. ఆ విషయం నీకు తెలుసు కదా. అయితే వెళ్ళిపోమంటావా వదినా? ఎందుకు? మీ అన్నయ్య నన్ను గెంటేయడానికా? చూడు, మీ అన్నయ్య సంపాదన ఏంటో నీకు తెలుసు. ఉన్న మా ఇద్దరికి కడుపు నిండా పెట్టడానికి అతనికి శక్తి సరిపోవడం లేదు. మీరందరూ అంటే ఇక పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించు. నీ భయం అదే అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వదినా. పరిస్థితులు బాగోకి ఇక్కడికి వచ్చామే గాని నీకు భారం అవ్వాలని కాదు. పెళ్లి కాకముందు ఇదే ఇంట్లో కుట్టు మిషన్ కుడుతూ మా అమ్మని చూసుకున్నాను. అన్నయ్యకి సాయంగానూ ఉన్నాను. ఇప్పుడు అదే పని చేస్తాను. మా అత్తని, ఆయన్ని, నా బిడ్డని నేనే పోషించుకుంటాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు మా అందరినీ పోషించాలని బాధపడుతున్నావని అనట్లేదు. నా వాళ్ల బాధ్యత నాది అని చెప్తున్నాను. కాకపోతే నువ్వు నాకు చేయాల్సిన సాయం ఒకటే.
ఇదేంటి ఇప్పుడే మా వాళ్ళని నేనే పోషించుకుంటాను అంది, మళ్ళీ సాయం అంటోంది. ఏంటది? నీకేదైనా మొహం మీదే అండం అలవాటు కదా, అలా నీకేమైనా అనాలనిపిస్తే నా మొహం మీదే అను. వాళ్ళ దగ్గర మాత్రం అలా ఉండకొద్దునా?